హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. సో ఇది వచ్చేసి సెకండ్ డే అనమాట కూర్గ్లో, మడికేరిలో. ఎర్లీ మార్నింగ్ వ్యూ చూడండి విండోలో నుండి, మా రూమ్లో నుండి ఎంత బాగుందో మంచు, ఆ గ్రీనరీ అంతా. అందుకే మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చాలా ప్లెజెంట్గా అనిపించింది ఆ బర్డ్స్ చెప్పింగ్ అదంతా. సో మేమైతే ఎర్లీ మార్నింగే రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ అంటున్నాను, ఎండ్ ఉంది అని చూస్తున్నారా. ఇంకా రెడీ అయ్యేలోపు టైం అవుతుంది కదా, మళ్ళీ బేబీకి కదా అంత ఎర్లీగా కూడా స్నానం చేయించొద్దని చెప్పి 7 కలా అయితే స్టార్ట్ అయ్యాం మేము. 7 or 7:30 అయింది అనుకుంటాను. మేమైతే ఏమీ బ్రేక్ఫాస్ట్ చేయలేదు. మేము ఇక్కడ అబ్బీ ఫాల్స్ వెళ్తున్నాం అనమాట. మస్ట్ విజిట్ ప్లేస్ ఇది వచ్చేసి. బ్రేక్ఫాస్ట్ చేయకుండానే వెళ్ళాము. మా దగ్గర స్నాక్స్ ఉంటే తినేసాం కొద్దిగా లైట్గా. సో ఇది వచ్చేసి టికెట్ 10 రూపీస్ అనమాట. సో టికెట్ అయితే తీసేసుకొని ఎంటర్ అయిపోయాము. మా వాళ్ళైతే నా కోసం వెయిటింగ్ ఇక్కడ. సో ఎంటర్ అయిపోయిన తర్వాత ఇలా మధ్యలో చిన్నవే అండ్ అటు సైడ్ ఇటు సైడ్ వచ్చేసి గ్రీనరీ, ఆ ప్లాంట్స్, ట్రీస్ అయితే భలే అనిపించింది నాకైతే. అండ్ ఇక్కడ బయట ఫుడ్ స్టాల్స్ ఇంకా షాప్స్ అయితే చాలానే ఉన్నాయి షాపింగ్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ డస్ట్బిన్స్ కూడా మంచిగా యానిమల్స్, బర్డ్స్ థీమ్లోనే ఉన్నాయన్నమాట. అండ్ మధ్య మధ్యలో సిట్టింగ్కి కూడా ఉంది. ఒక 200 స్టెప్స్ అయితే ఉంటాయి. వెళ్ళేటప్పుడు అయితే అంతా బాగానే అనిపించింది. అండ్ ఇక్కడ చూడండి, మనమైతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము ఫాల్స్కి. యాక్చువల్గా అయితే రైనీ సీజన్లో ఎక్కువ ఫ్లో ఉంటుందేమో. సో ఇదైతే సమ్మర్ కదా, బట్ బాగానే ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి పైనకి వెళ్తే కొంచెం వ్యూ కూడా బాగా అనిపిస్తుంది. బట్ మాకైతే ఇక్కడే బాగా అనిపించింది. సో మేమైతే ఎక్కలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక బ్రిడ్జ్ ఉంది, బట్ అదైతే పాడైపోయింది, ఎవరు ఎక్కట్లేదు, డ్యామేజ్ ఉందన్నమాట. వాటర్ ఫ్లో అయితే ఇలా పోతుంది. నాకు ఆ వాటర్ ఫాల్స్ అండ్ అలాగే ఆ గ్రీనరీ అయితే తెగ నచ్చేసింది అనమాట. సో కాసేపు అక్కడ స్పెండ్ చేసి ఫొటోస్, వీడియోస్ తీసేసుకొని వచ్చేసాము. ఇక్కడ లైట్గా బ్రేక్ఫాస్ట్ అయితే చేసాం, మ్యాగీ. అండ్ ఇక్కడ వచ్చేసి జిప్ లైన్ అడ్వెంచర్ రైడ్స్ అయితే ఉన్నాయన్నమాట. మా హస్బెండ్ అయితే చేసేసారు. ఇది వచ్చేసి ఒక కొంచెం దూరంలో ఉంటుందన్నమాట. అక్కడికి వాళ్ళే స్కూటీ పైన తీసుకెళ్ళి అక్కడ స్టార్టింగ్ పాయింట్, అక్కడ నుండి ఇక్కడికి వస్తారు. సో మా హస్బెండ్ అయితే చేసిన తర్వాత మేము ఇక్కడ నుండి వెళ్ళిపోతుంటే మా హస్బెండ్ మధ్యలో మోటివేట్ చేశారు. చాలా మోటివేట్ చేశాక అక్కడ వెళ్ళాము స్టార్టింగ్ పాయింట్కి. అక్కడ నుండి అయితే నేను మొత్తానికి ఫస్ట్ టైం నా అడ్వెంచర్ రైడ్ అయితే చేశాను. యుద్ధానికి సిద్ధమైపోతున్నాను అనమాట. ఇక్కడ చాలా హ్యాపీగా అనిపించింది. ఎంత భయపడ్డానో అంత ఎంజాయ్ చేశాను. అండ్ నన్ను చూసి మా వదిన కూడా మోటివేట్ అయ్యి వెళ్ళిందనమాట మొత్తానికి. అండ్ రైడ్స్ అయిపోయిన తర్వాత అయితే మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ మేము వచ్చేసి చిక్లిహోల్ రిజర్వాయర్కి అయితే వెళ్తున్నాము. అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్క మనిషి కనిపించలేదు, ఒక్క వెహికల్ లేదండి. సో మా హస్బెండ్ అయితే అసలు ఏముంది ఇక్కడ అని, రోడ్డు బాగుందా లేదా అనేసి లోపలికి వెళ్ళి అయితే చూశారు. ఓకే, కార్ అయితే వెళ్ళొచ్చు అని చెప్పేసి వెళ్ళాము. ఇక్కడ వచ్చేసి హాఫ్ సర్కిల్లో ఒక చిన్న షేప్ ఉండి అక్కడ వాటర్ ఫాల్స్ బాగా ఉంటుందన్నమాట లుక్. బట్ వాటర్ అయితే అస్సలు లేవు. నేనైతే రికమెండ్ చేసేది ఏంటంటే ఈ టైంలో ఇది విజిట్ చేయడము, చిక్లిహోల్ రిజర్వాయర్ విజిట్ చేయడం అంత యూస్ఫుల్ కాదు అనిపించింది నాకైతే, అదే చెప్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక చిన్న గేట్ ఉంది, ఇందులోకి ఎంటర్ అవుతే ఇక్కడ రిజర్వాయర్ అయితే ఉంటుందన్నమాట. ఎవ్వరూ లేరు. ఒక్క కార్ అయితే కనిపించింది మాకు, 2 కార్స్ అయితే కనిపించాయి. అండ్ ఇందులో డేంజర్ అనమాట, క్రొకడైల్స్ ఉంటాయంట. సో దిగలేదు. మేమైతే నార్మల్గా అలాగే కార్లో స్లో చేసుకొని చూసుకుంటూ వెళ్ళిపోయాము. ఏదో రినోవేట్ అయితే అవుతుంది, ఏదో డెవలప్ అయితే చేస్తున్నట్టున్నారు. ఇలా ఉంటుందన్నమాట, చిన్న బ్రిడ్జ్ లాగా. వాటర్ ఉంటే బాగుండు అని అనిపించింది. అండ్ ఏం లేదు కాబట్టి తొందరగానే అక్కడ నుండి రిటర్న్ అయితే అయిపోయాము. నెక్స్ట్ మేము వచ్చేసి జనరల్ తిమ్మయ్య మ్యూజియంకి అయితే వచ్చేసాము. ఇక్కడ ఇల్లులు చూడు, పైన గుట్ట ఎంత బాగా అనిపిస్తుందో, అందుకే క్యాప్చర్ చేశాను. ఇక్కడ మ్యూజియంకి అయితే వచ్చేసాము. ఇదే సన్నీ సైడ్ నేమ్ అనమాట దీనికి. అండ్ ఇదేంటంటే తిమ్మయ్య గారు ఉన్నారు కదా, ఆయన ఇల్లుని మ్యూజియం చేశారంట. సో ఇక్కడైతే టికెట్ తీసేసుకొని వెళ్ళాము. ఇక్కడ ఏంటంటే అప్పట్లో మన యుద్ధానికి యూజ్ చేసిన గన్స్, మిజైల్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. చూడండి ఇక్కడ సబ్మెరీన్స్ అవన్నీ. ఇదొక పెద్ద మ్యూజియం అనమాట. అసలు చాలా వస్తువులు ఉన్నాయి. అండ్ ఇల్లు కూడా బెడ్రూమ్స్, కిచెన్, డైనింగ్, వాష్రూమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అదంతా మీకు చూపిస్తే ఇది ఒక పెద్ద వీడియో అయితే అయిపోతుంది. అండ్ వాళ్ళు యూజ్ చేసిన జ్యువెలరీ కానీ, ఇది వచ్చేసి బెడ్రూమ్ అనమాట.
తనకి ఏమేమి అవార్డ్స్ వచ్చాయి అండ్ తన యూనిఫామ్ కానీ, ఇంకా వాళ్ళు యూజ్ చేసిన స్వాట్స్ ఉంటాయి కదా, కత్తులు అవన్నీ, అండ్ వాళ్ళు యుద్ధానికి వెళ్ళినప్పుడు సబ్మెరీన్స్లో వెళ్తారు కదా అది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది వాళ్ళ టీవీ రూమ్ అనమాట. సో వాళ్ళ టేబుల్స్ వేసి ఉంటే మేము చక్కగా కూర్చొని చూస్తున్నాం. అండ్ ఇక్కడ వచ్చేసి వాచ్ ఉందన్నమాట, స్టోరీ ఆఫ్ వూ వాచ్ అంట, ఆయన యూజ్ చేసిన వాచ్ అది. అండ్ ఇక్కడ వచ్చేసి గన్స్ ఉన్నాయి, అండ్ ఇక్కడ జ్యువెలరీ, అండ్ ఇవి వచ్చేసి కత్తులు. అండ్ మేమైతే బయటికి వచ్చేసాము. అండ్ ఇక్కడ కూడా ఒక మిసైల్ ఉంది చూడండి. ఒక కెఫే అయితే ఉంది. ఒక మఫిన్, పిల్లలు మఫిన్ అని ఏడిస్తే వాళ్ళకి ఇప్పించేసి బయటకు వచ్చేసాము. ఇక్కడ ఒక చిన్న స్టేజ్ టైప్ ఉంది బయటకు వచ్చిన తర్వాత. సో మొత్తానికైతే మేము బయటకు వచ్చేసాము. అండ్ లంచ్ టైం అయింది అప్పటికే. సో ఇక్కడ మేమైతే కైలాష్ పర్బాత్ అనే రెస్టారెంట్కి వచ్చాము. పైన ఉంది, కింద ఉంది కూర్చోడానికి. మేమైతే పైకి వెళ్ళాము. ఫస్ట్ చాట్ ఆర్డర్ చేసాము, చాలా నచ్చింది నాకైతే. అండ్ తర్వాత ఏం తిన్నామో మేమైతే వీడియో తీయలేదు. లాస్ట్కి పానీపూరి అయితే ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి కొన్ని పిక్చర్స్ యాడ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, ఫాలో మై ఛానల్.